మూడవ చైల్డ్ కానీ లేకుంటే +2 రెండో చైల్డ్ వచ్చిన 1 month ఇవ్వడం, మూడో చైల్డ్ అయితే 2 నెలలు ఇవ్వడం. దీనివల్ల బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ తీసుకునే పరిస్థితి ఉండాల్సిన అవసరం ఉంది. యాజ్ ఆన్ టుడే పిల్లల్ని పెంచడం, వాళ్ళని చూసుకోవడం భార్య యొక్క బాధ్యత అనే విధంగా మనం ఆలోచిస్తున్నాం. ఈక్వల్ పార్ట్నర్స్, బాధ్యత సమానంగా తీసుకోవాలి. భార్యాభర్త ఇద్దరు తీసుకోగలిగితే ఇంకొంచెం బెటర్ పేరెంటింగ్ వస్తుంది. రెండోది కూడా మనం అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చే పరిస్థితికి వస్తాం. అందుకనే ఇక్కడ పెట్టింది తల్లి తండ్రి సమాన బాధ్యత, ఇద్దరు కలిసి షేరింగ్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని అవసరమైతే ఉద్యోగాలు చేసే వాళ్ళకు లీవ్ ఇస్తాం, మగవాళ్ళకు కూడా వాళ్ళు కూడా కలిసి చేసే పరిస్థితి వస్తుంది. ఇది ఒక పాలసీ. నెక్స్ట్ మూడోది నేను ఏదైతే చెప్పానో ఇది కూడా క్షేమ సిల్వర్ సునామీ, దాంట్లో నుంచి సిల్వర్ డివిడెండ్. ఏజింగ్ పాపులేషన్కి 60 ఏళ్ళు అవుతానే 62 ఏళ్ళు అవుతానే మేము రిటైర్ అయిపోయాం అనుకుంటారు. అక్కడి నుంచి రిటైర్ అయిపోయామని ఆలోచన చేసి చాలా వరకు మనం చూస్తుంటాం. అక్కడి నుంచి మెంటల్గా ఫిజికల్గా సిక్ అయ్యే పరిస్థితి వస్తారు. అట్లా కాకుండా దట్ ఈస్ ది బెస్ట్ ఏజ్ హౌ టు యూజ్ దేర్ సర్వీస్ అని కూడా వర్కౌట్ చేస్తున్నాం. దీనికోసం మీరు చూస్తే డిస్ట్రిక్ట్ లెవెల్లో 100% కవరేజ్ విత్ స్పెషలైజ్ గేరియాట్రిక్ వార్డ్స్ పెట్టడం, సిహెచ్సి లెవెల్లో బైవీక్లీ క్లినిక్స్ పెట్టడం, ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఎన్సిడి ఫోకస్డ్ క్లినిక్స్ పెట్టి అర్లీ డిటెక్షన్ చేయడం, ఇవన్నీ కూడా చేయడం. ఇంకొక పక్కన సిల్వర్ స్కిల్స్ రిజిస్టర్ 50,000 మంది రిటైర్డ్ ప్రొఫెషనల్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకు ఒక ఫ్లెక్సిబుల్ ఎంప్లాయ్మెంట్, రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళ నాలెడ్జ్ ఎట్టుంది, వాళ్ళని ఫర్దర్గా ఏ విధంగా ఎడ్యుకేట్ చేయగలుగుతాం, అవన్నీ చేసి వాళ్ళు రిటైర్ కాక మునిపే 15 మీరు ఒకసారి చూసి ఒక 2 years ముందు రిటైర్ కాక మునుపు ఒక 50,000 రూపాయలు ఒక్కొక్క వ్యక్తి పైన డబ్బులు ఖర్చు పెట్టి 15 రోజులు లీవ్ కూడా ఇచ్చి వాళ్ళందరికీ ట్రైనింగ్, ప్రివెంటివ్ హెల్త్ పైన ఇలాంటి ట్రైనింగ్ కూడా ఇస్తే వాళ్ళకు కూడా చాలా వరకు ఉపయోగపడుతుంది. వాళ్ళు ఫర్దర్గా ఉపయోగపడే పరిస్థితి వస్తారు. అది కూడా ఒక ఎక్సర్సైజ్ చేయడం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు దిశ నైపుణ్యం పోర్టల్ కూడా తీసుకొచ్చాం. మొన్నే 610 MOUలు చేశాం. 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. 75% స్కిల్లింగ్ కంప్లీట్ చేస్తున్నాం. ఇక్కడ చేసిన తర్వాత చాలా వరకు మంచి ఫలితాలు వస్తున్నాయి. రేపు రాబోయే రోజుల్లో భవిష్యత్తులో ఇవన్నీ కూడా పెట్టుకొని శక్తి క్షేమ ఈ 2 కింద 10,000 మంది సర్టిఫైడ్ కేర్ టేకర్స్ ఎవ్రీ యాన్యువల్ తీసుకురావడం, 5,000 చైల్డ్ కేర్ టేకర్స్ని ఇండస్ట్రీ ఎక్కడికెక్కడ చూసుకోవడానికి. ఓసారి పేరెంట్స్ ఆడవాళ్ళందరూ కూడా ఆఫీస్కి వెళ్తారు. అలాంటి సమయంలో ఇప్పుడు నరేగా ఉంది. నరేగాలో ఒక 2-3 స్పెషల్గా పెట్టి ఎవరైతే పిల్లలు ఉంటారో ఆ పిల్లలను చూసుకోవడానికి ఒక ప్రొవిజన్ కూడా ఉంది. అదే మరి గవర్నమెంట్లో పెట్టి వాళ్ళని చైల్డ్ కేర్ సెంటర్ తీసుకున్నప్పుడు ఇంటికి తీసుకురావడం, లేకుంటే మదర్స్కి మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేయడం, లేకుంటే ఇంటికి తీసుకొచ్చి హ్యాండ్ ఓవర్ చేయడం, ఇలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలనుకుంటున్నాం. ఇంకొక పక్కన ఈరోజు ఎస్టాబ్లిషింగ్ ఇండస్ట్రీ లెడ్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఐటీ, గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్. అక్కడనే పనిచేసినప్పుడు ఏజింగ్ పీపుల్ కూడా ఎంతవరకు ఉపయోగపడతారో వాళ్ళందరినీ ఉపయోగించుకోవడానికి స్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్ అండ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఇది కూడా తీసుకోవడం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు దేశ సంజీవని మనం అందరం మాట్లాడుకుంటున్నాం. ఇట్ విల్ బి ఏ గేమ్ చేంజర్. ఈరోజు దీనిపైన మీరు ఒకసారి ఆలోచిస్తే కుప్పం యాజ్ ఎ పైలట్ చేశాం. చాలా వరకు ఇది చాలా 3,01,000 మంది పాపులేషన్ డిజిటలీ కవర్ చేశాం. ఇంకొక పక్కన 106 ఫెసిలిటీస్ ఇంటిగ్రేట్ చేశాం డిజిటల్ హెల్త్ ప్లాట్ఫామ్లో. 88% MCH కవరేజ్ అయింది. 100% NCD స్క్రీనింగ్ చేశాం. 41 రిస్క్ బేస్డ్ టెస్ట్లని కూడా కంప్లీట్ చేశాం. అవుట్ బౌండ్ కాల్స్ ఇప్పటికీ వాళ్ళు ఎక్కడికి ఫోన్ చేయాలన్న హెల్త్ మీద
88.8% చేసే విధంగా కౌన్సిలింగ్ కూడా చేశారు. ఇంకో పక్కన ఈ ప్లాట్ఫామ్లో మీరు చూస్తే డిజిటల్ హెల్త్ ప్లాట్ఫామ్లో ఆ కుప్పం మోడల్లో దగ్గర 12 సిపిహెచ్సి ప్యాకేజెస్ ఇచ్చాం. ఈ ఔషధిని ఫార్మసీ, డయాగ్నోస్టిక్ మాడ్యూల్స్ అవన్నీ చేశాం. ఏఐ స్క్రైబ్ ఫర్ క్లినికల్ డాక్యుమెంటేషన్ చేస్తున్నాం. అదే మరి సిటిజన్ హెల్త్ యాప్ అండ్ వెల్నెస్ కోర్స్ తీసుకొస్తున్నాం. ఇంటిగ్రేట్ విత్ ప్రైవేట్ సెక్టర్ కూడా ఇంటిగ్రేట్ చేశాం. ఫేజ్ 2 ఇప్పుడు చిత్తూరు డిస్ట్రిక్ట్ అంతా చేస్తున్నాం. అంటే రాష్ట్రంలో 71 లక్షల మంది ఎవరైతే వల్నరబుల్ స్టేజ్లో ఉన్నారు, ఏదో ఒకటి హెల్త్ ప్రొఫైల్లో బీపీ కానీ, షుగర్ కానీ, హార్ట్ కానీ, లివర్ కానీ ఇలాంటి సమస్యలు ఉన్నాయి, వాళ్ళందరినీ ప్రత్యేకంగా పెట్టి ప్రివెంటివ్ హెల్త్, క్యూరేటివ్ అండ్ ఆల్సో రియల్ టైమ్ మానిటరింగ్, వాళ్ళు ప్రివెంటివ్ హెల్త్లో ఏం తినాలి, అదేమని మెడిసిన్ ఎట్లా వాడాలి, మళ్ళీ 3 నెలల తర్వాత టెస్టులు చేసి ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తున్నాం. సో దట్ ఇందులో కూడా చాలా స్పష్టంగా యోగా కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారో వాళ్ళకు యోగాను కూడా నేర్పించి సేఫ్ డెలివరీ ఎట్లా జరుగుతుంది అవన్నీ కూడా కోచ్ చేస్తున్నారు. ఇట్ ఈస్ గివింగ్ గుడ్ రిజల్ట్స్. అలాంటి విధానాల వల్ల ఈ పాపులేషన్ కానీ హెల్త్ కానీ స్టెబిలైజ్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఇది రాష్ట్రం అంతా ఈ సంవత్సరం రిప్లికేట్ చేస్తున్నాం, స్కేలింగ్ చేస్తున్నాం. ఇది మీరు చూసినప్పుడు ఈ సంవత్సరం మొత్తం కలిసి సంజీవని సెంటర్స్ అన్నీ కూడా మొత్తం రిప్లికేట్ చేస్తున్నాం. ఇందులో మీరు సిటిజన్ ఎంపవర్మెంట్ ఎట్ చేయాలి, లైఫ్ కోర్స్ ఇంటిగ్రేషన్ ఎట్టుండాలి, ప్రిడిక్టివ్ గవర్నెన్స్ ఏంటి, అదే మరి స్టేట్ వైడ్ ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత మనకి చాలా క్లారిటీ వస్తుంది. 5,20,00,000 మంది రికార్డ్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఆన్లైన్లో ఉంటాయి. ఎవరు ఎక్కడికి పోవాలన్నా ఆ రికార్డ్ తీసుకొని పోయే పరిస్థితి వస్తుంది. ఇది పాపులేషన్ మేనేజ్మెంట్ కూడా దోహదం చేస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నెక్స్ట్, ఇక్కడ ఈరోజు ప్రభుత్వం ఆలోచించే విధానం నేను ముందే చెప్పాను మీకు. దగ్గర 1 చైల్డ్ పాపులేషన్ 58% ఉన్నారు. 2,17,000 మంది ఉన్నారు. 3 అండ్ అబౌవ్ 62 లక్షలు ఉన్నారు. దగ్గర 3 లక్షల మంది 2 కంటే ఒకరే ఉండేవాళ్ళు, 2 కంటే ఎక్కువ ఉండేవాళ్ళు 3 లక్షల మంది పిల్లలు ఉన్నారు. ఇప్పుడు మంది 1.5% టిఎఫ్ఆర్, దాన్ని 2.1కి తీసుకెళ్ళాలి. ఛాలెంజ్ అంతా ఎకానమీ అభివృద్ధి అవుతా ఉంది. అభివృద్ధి అయినప్పుడు ఆటోమేటిక్గా డబ్బులు సంపాదించే విధానంలో